హే గాయ్స్! ఈ వీడియోలో మనం మినిమమ్ సైజ్ సబ్ అరే సమ్ అనే క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ నమ్స్ ఇన్ ఏ పాజిటివ్ ఇంటిజర్ టార్గెట్. రిటర్న్ ద మినిమమ్ లెంగ్త్ ఆఫ్ ఏ సబ్ అరే హూజ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఇఫ్ దేర్ ఈజ్ నో సచ్ సబ్ అరే రిటర్న్ 0 ఇన్‌స్టెడ్. సో, ఇక్కడ క్వెషన్ ఏమి ఇచ్చాడంటే, మనకు ఒక అరే ఇచ్చాడు అండ్ ఏ టార్గెట్ ఇంటిజర్ టార్గెట్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? రిటర్న్ ద మినిమమ్ లెంగ్త్ ఆఫ్ ఏ సబ్ అరే. ఒక సబ్ అరే యొక్క మినిమమ్ లెంత్ ఏ సబ్ అరే ఉందో రిటర్న్ చేయాలి. సచ్ దట్ ఆ సబ్ అరే సమ్ అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. అసలు అలాంటి సబ్ అరే ఏం లేకపోతే నో సచ్ సబ్ అరే 0 రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇక్కడ టార్గెట్ ఏమో 7 అన్నాడు. ఒక సబ్ అరే ఇచ్చాడు. అవుట్పుట్ 2. 2 ఎలా? మనకి ఇచ్చిన సబ్ అరే ఏంటి? అరే ఏంటి? 2, 3, 1, 2, 4, 3. ఇక్కడ మనం ఏం చేయాలంటే మినిమమ్ సబ్ అరే సచ్ దట్ ద సమ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఇక్కడ సబ్ అరే సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ ఏముంది? ఫస్ట్ లెట్స్ సే టార్గెట్ 7 కాబట్టి వీ షుడ్ సీ 7 ఆర్ గ్రేటర్ దెన్ 7. సో, ఇక్కడ చూసుకుంటే ఈ సబ్ అరే యొక్క సమ్ ఎంత? 2 + 3 5 6 8. ఇది 8. సో, ఇది ఒక సబ్ అరే విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. నెక్స్ట్ ఈ సబ్ అరే, దెన్ ఈ సబ్ అరే. ఇంకేమున్నాయి? లెట్స్ సీ 7 కాబట్టి ఇది ఒక సబ్ అరే. సో, టోటల్ ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయి? 1, 2, 3, 4. ఈ 4 సబ్ అరేస్‌లో మినిమమ్ లెంత్ సబ్ అరే రిటర్న్ చేయాలి. మినిమమ్ లెంత్ ఏంటి? ఈ సబ్ అరే కాబట్టి వాడు రిటర్న్ ఏం చేశాడు? లెంత్ ఆఫ్ ది మినిమమ్ సబ్ అరే ఈస్ 2. సో, ఇక్కడ 4, 3 అనేది మన సొల్యూషన్. ఇక్కడ చూసుకుంటే ద సబ్ అరే 4, 3 హ్యాస్ ద మినిమమ్ లెంత్ అండర్ ద ప్రాబ్లమ్ కన్‌స్ట్రైంట్. సో, ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడ టార్గెట్ ఏమో 4 ఇచ్చాడు. మనకి అరే ఏమో 1, 4, 4. నేను రిటర్న్ చేయాలి మినిమమ్ లెంత్ ఆఫ్ సబ్ అరే హూజ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. సో, మినిమమ్ లెంత్ ఆఫ్ సబ్ అరే చూడడానికి ఫస్ట్ మనం ఏ సబ్ అరేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ ఉన్నాయో చూడాలి. సో, ఫస్ట్ ఏంటి? ఇదొక సబ్ అరే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఈ సింగిల్ నెంబర్ ఒక సబ్ అరే, ఈ సింగిల్ నెంబర్ ఒక సబ్ అరే, ఈ 3 ఒక సబ్ అరే అండ్ ఈ 2 ఒకటి. సో, అన్ని సబ్ అరేస్‌లో ఏది మినిమమ్ లెంత్? ఈ సింగిల్ 4 లేదా ఈ సింగిల్ 4 రెండిట్లో ఏదో ఒకటి సింగిల్ నెంబరే కాబట్టి నన్ను రిటర్న్ చేయాలి మినిమమ్ కాబట్టి నేను అవుట్పుట్ 1 చేస్తాను. సో, అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ టార్గెట్ ఏమో 11 ఇచ్చాడు. మనకి అరే ఏమో ఆల్ 1s ఇచ్చాడు. ఎన్ని 1s ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇవన్నీ కలిపినా మనకి సమ్ 8 వస్తుంది. బట్ టార్గెట్ ఈస్ 11 కాబట్టి వాడు అవుట్పుట్ ఏమి ఇచ్చాడు? 0. ఎందుకు? అన్ని నెంబర్స్ కలిపినా మన టార్గెట్ అయితే అవ్వదు. సో, ఐ విల్ డైరెక్ట్లీ రిటర్న్ 0. ఇక్కడ క్వెషన్‌లోనే ఇచ్చింది మనకి. ఇఫ్ దేర్ ఈజ్ నో సచ్ సబ్ అరే రిటర్న్ 0. సో, ఇది మన క్వెషన్. సో, ఇప్పుడు దీన్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. సో, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? సింపుల్‌గా మనకు ఒక అరే ఇస్తాడు, టార్గెట్ ఇస్తాడు, రైట్? సో, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? 2, 3, 1, 2, 4, 3. 2, 3, 1, 2, 4, 3. టార్గెట్ 7. సో, ఇది మన క్వెషన్. సో, దీని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? ఎవ్రీ సబ్ అరే కనుక్కొని దాని సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఎవ్రీ లెంత్‌ని మినిమమ్ కాదు చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎలా? సో, ఫస్ట్ నేను ఎవ్రీ సబ్ అరే కనుక్కుంటా. సో, ఫస్ట్ ఐ నెస్టెడ్ ఫర్ లూప్ వేసుకొని ఎవ్రీ సబ్ అరే లైక్ 2, 3, 2, 3, 1, 2, 3, 1, 2, 2, 3, 1, 2, 4, 3, 4, 2, 3, 1, 2, 4, 3. ఎవ్రీ సబ్ అరే కనుక్కొని ఈ సమ్ ఏంటి? ఈ సమ్ ఏంటి? ఈ సమ్ ఏంటి? ఈ సమ్ ఏంటి? దీనిలో ఏదైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన 7 ఉంటే దాని లెంత్‌ని మినిమమ్ కాదో చెక్ చేసుకుంటా నేను. సో, అలానే ఐ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఐ నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమైద్ది? ఐ ఇక్కడ వస్తది. జే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిద్ది. సో, నెక్స్ట్ ఇటరేషన్ ఏమైద్ది? 3, 1, 3, 1, 2, 3, 1, 2, 4, 3, 1, 2, 4, 3. సో, ఇది ఇలా ఎవ్రీ ఇటరేషన్ లైక్ ఎవ్రీ సబ్ అరే కనుక్కొని దాని సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కనుక్కొని అయితే ఇఫ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 7 అయితే మన మినిమమ్ లెంత్ కనుక్కోవాలి. ఇలా చాలా సబ్ అరేస్ లైక్ ఎన్ని ఉంటాయి మనకి? n². సో, ఇక్కడ లెంత్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. 6కి 36 సబ్ అరేస్ వస్తాయి. సో, ఈ 36 సబ్ అరేస్‌లో మనం ఎవ్రీ సబ్ అరే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 చెక్ చేసి ఏ సబ్ అరేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఉన్నాయో వాటిల్లో మినిమమ్ లెంత్ తీసుకోవాలి. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకు? ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ ఏంది? నెస్టెడ్ ఫర్ లూప్. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఫస్ట్ ఐ ఇక్కడ ఉంది, జే ఇదంతా ఇటరేట్ అయ్యిద్ది. మళ్ళీ ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇదంతా ఇటరేట్ అయ్యిద్ది. మళ్ళీ ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇదంతా ఇటరేట్ అయ్యిద్ది. లైక్ ఎవ్రీ ఇటరేషన్‌లో మనం ఒక
జే మొత్తం మళ్ళీ ఇటరేట్ అవుతుంది. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమిది నెస్టెడ్ ఫర్ లూప్లో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఏమో మనం ఇవన్నీ ప్రతిసారి అనుకుంటున్నాం, సమ్ చెక్ చేస్తున్నాం, మళ్ళీ కంపేర్ చేస్తున్నాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ అనేది వీ కెన్ సే దట్ ఇట్స్ బిగ్ ఆఫ్ ఎన్. సో ఈ రకంగా అయితే మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. బట్ దీనికంటే బెటర్ ఏమైనా చేయొచ్చా, లైక్ దీనికంటే ఆప్టిమైజ్ చేయొచ్చా సొల్యూషన్. సో ఇప్పుడు ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. సో అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎరే అది 2 3 1 2 4 3. సో 2 3 1 2 4 3 అండ్ టార్గెట్ ఈస్ 7. సో దీని ఆప్టిమైజ్ సొల్యూషన్ ఏంటి, మనం ఏ కాన్సెప్ట్ వాడాలి ఆప్టిమైజ్ సొల్యూషన్. ఇక్కడ చూసుకుంటే మనకి మినిమం లెంత్ అన్నాడు అండ్ సబ్ ఏరియా అన్నాడు. మినిమం లెంత్, సో మినిమం అనే వర్డ్ వచ్చింది అండ్ సబ్ ఏరియా వచ్చింది. సో ఈ 2 వర్డ్స్ లైక్ మినిమం ఆర్ మ్యాక్సిమం అండ్ సబ్ ఏరియా, ఈ వర్డ్స్ కలిపి వస్తే మనం స్లైడింగ్ విండో కాన్సెప్ట్ వాడాలి. స్లైడింగ్ విండో. సో ఇక్కడ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఎలా వాడచ్చు చూడండి. నేను ఇదే ఏరియా తీసుకుంటా. 2 3 1 2 4 3. స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఏంటి, బేసికల్గా మనం విండో క్రియేట్ చేసుకొని దాన్ని స్లైడ్ చేస్తూ ఉంటాం. కానీ జనరల్గా బేసిక్ స్లైడింగ్ విండోలో మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ విండో క్రియేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వేరియబుల్ సైజ్ విండో. ఎలా అంటే ఫస్ట్ క్రియేట్ చేసుకున్న విండో ఇది. ఈ విండోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ ఎంత 2. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో నేను విండోని ఎక్స్టెండ్ చేస్తా. సమ్ ఎంత 5. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో నేను మళ్ళీ విండోని ఎక్స్టెండ్ చేస్తా. సమ్ ఎంత 6. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తా. ఇప్పుడు విండోస్ సమ్ ఎంత, విండోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లైక్ మన విండో సైజ్ అనేది ఇది. దీనిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ ఎంత 8. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అవును. సో నేను ఏం చేస్తా అంటే ఈ విండో లెంత్ని స్టోర్ చేసుకుంటా. లెంత్ అనే వేరియబుల్లో ఈ విండో లెంత్ స్టోర్ చేసుకుంటా. సో ఇప్పుడు లెంత్ ఎంత 4. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తా, సో మనకి ఆల్రెడీ ఒక విండో అయితే లైక్ ఒక విండో లెంత్ అయితే మనకి కావాల్సిన కన్స్టెంట్తో మ్యాచ్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే విండోని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకు రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా అంటే సపోజ్ నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇప్పుడు విండోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ ఎంత ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ 7. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రేటర్ దెన్ 7 అయితే మనం ఇంకేమైనా యాడ్ చేస్తే ఇది కూడా గ్రేటర్ దెన్ 7 అవుతుంది కదా. సో ఇట్లా ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ లెంత్ ఆఫ్ ది విండో అనేది పెరుగుతూ పోయిద్ది కానీ తగ్గదు కదా. సో నేను ఏం చేస్తాను, విండో సైజ్ని తగ్గడానికి ట్రై చేస్తా. ఎలా, ఎప్పుడు దాకా తగ్గిస్తా, లైక్ అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటూ వస్తున్నా లేకపోతే మొత్తం రిమూవ్ చేస్తున్నా కాదు. అలా రిమూవ్ చేయడానికి కూడా కన్స్టెంట్ రాసుకుని ఏంటి, సపోజ్ నేను 2 తీసాను అనుకోండి, తీసిన తర్వాత ఈ లెంత్ ఎంత ఉందో, సారీ ఇక్కడికి ఉన్నాం కదా, ఈ లెంత్ ఎంత ఉందో దట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద టార్గెట్. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు కరెంట్ విండో ఏంటి, ఇది మన విండో, ఇక్కడ ఉన్నాం మనం, లెంత్ ఈక్వల్ టు 4 రైట్. సో నేను ఇప్పుడు 2ని రిమూవ్ చేస్తా విండోలో నుంచి. సో మన విండో సైజ్ ఏమైంది 3. ఇప్పుడు ఈ విండోలోని ఎలిమెంట్స్ సమ్ ఎంత 3 + 1 + 2 దట్ ఈస్ 6. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో మనం ఎక్కడ దాకా రెడ్యూస్ చేయాలంటే యాజ్ లాంగ్ యాజ్ అవర్ విండోస్ సమ్ ఈజ్ లెస్ దెన్ ద టార్గెట్. సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెట్స్ సే సపోజ్ నా ఇక్కడ 2 లేదు 1 ఉంది రైట్. సో మన ఫస్ట్ విండో ఏమిద్ది, ఇదే లైక్ 4 + 3. సో దిస్ ఈజ్ అవర్ విండో రైట్. లెట్స్ సే ఇది కూడా మార్చుతాం 2. ఓకే, ఫర్ సపోజ్ మన ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ ఇది అనుకోండి, నేను టార్గెట్ 7 రావాలంటే ఏం చేయాలి, 1 + 3 4 + 2 + 8. సో ఇది మన ఫస్ట్ విండో, సమ్ ఎంత 8. ఫర్ సపోజ్ నేను విండోని స్ట్రింగ్ చేయడానికి లైక్ తగ్గడానికి ట్రై చేస్తున్నా, ఈ 1ని రిమూవ్ చేశాను. ఇప్పుడు మన విండో సైజ్ ఎంత అయింది 3 ఎలిమెంట్స్ అండ్ ద సమ్ 3 + 2 + 2 7. అంటే కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయింది. సో నేను లెంత్ ఏం చేసుకోవచ్చు ఇట్లా. బట్ ఇప్పుడు నేను ఇక్కడే ఒక తగ్గించే కాబట్టి మళ్ళీ ఇంకా వదిలేయాలా అంటే కాదు. ఎప్పటిదాకంటే మన విండోలో ఉన్న ఎలిమెంట్స్ అనేది షుడ్ బి లెస్ దెన్ ద టార్గెట్. అప్పటిదాకా నేను ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను 3ని కూడా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మన కరెంట్ విండో సైజ్ ఏమిటంటే 2,2. ఎందుకు 3ని కూడా రిమూవ్ చేశాను అంటే నేను ఒకటే రిమూవ్ చేశాను అనుకోండి, మళ్ళీ 3 2 2 2 ఉంటుంది. మళ్ళీ యాడ్ చేస్తే ఆబ్వియస్గా మన సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ ఉంటుంది. సో మన లెంత్ అనేది తగ్గదు, కానీ మనకు కావాల్సింది ఏంటి మినిమం లెంత్. సో నేను ఏం చేస్తానంటే ఒక్కసారి మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఎలిమెంట్స్ని రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. దట్ మీన్ మన విండో సైజ్ని అయితే తగ్గించుకుంటూ వస్తుంది సచ్ దట్ మనకు కావాల్సిన మినిమం లెంత్ అనేది
మనకి దొరికిద్ది. సో, ఈ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ తీసుకున్న ఎగ్జాంపుల్‌ని సాల్వ్ చేద్దాం. 2, 3, 1, 2, 4, 3. మనం ఇక్కడ దాకా వచ్చాం. మన లెంత్ ఈక్వల్ టు 4. సో, నేనేం చేస్తాను 2ని రిమూవ్ చేస్తాం మన విండోలో నుంచి. అండ్ మన కరెంట్ విండో ఏమైందండి 3, 1, 2. ఇప్పుడు ఈ సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెటా? కాదు. అవును. లైక్ 3 + 1 4, 4 + 2 6. సో, కాదు. సో, నేనేం చేస్తా విండో సైజ్‌ని పెంచాలి. సో, నేను ఈ 4ని మన విండోలో యాడ్ చేస్తాను. ఇప్పుడు మన విండోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ ఎంత? 3, 1, 2, 4. 3, 1, 2, 4 ఎంత? 3 + 1 4 + 6 10. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెటా? అవును. సో, నేనేం చేస్తా లెంత్ అప్డేట్ చేస్తా. ఇప్పుడు కూడా లెంత్ ఎంత? 4. ఓకే. మనకి కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నేనేం చేయాలి? నెక్స్ట్ థాట్ మన విండోని సైజ్ తగ్గియాలి. సో, నేను మళ్ళీ 3ని రిమూవ్ చేస్తాను. 3ని రిమూవ్ చేసి మన విండో సైజ్ ఏంటి? ఈ 3 ఎలిమెంట్స్ అండ్ సమ్ 1 + 2 + 4 7. సో, మన ఇప్పుడు లెంత్ ఎంత? 3. ఎందుకు? మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ మినిమం ఇదే కదా 3 ఎలిమెంట్స్ కదా. ఇప్పుడు లెంత్ 4 ఉండే బట్ నేను 3 చేసి ఎందుకు? ఇప్పుడు మన లెంత్ 3 తగ్గింది కాబట్టి. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తా 1ని కూడా రిమూవ్ చేస్తాను. 1ని రిమూవ్ చేసింది మన విండో సైజ్ ఏంటి? 2, 4. దీని సమ్ ఎంత? 6. కండిషన్ సాటిస్ఫై అయిందా? లేదు. సో, నేనేం చేస్తా విండోని పెంచుతా. సో, నేను ఈ 3ని యాడ్ చేస్తాను మన విండోలో. ఇప్పుడు సమ్ ఎంత? 2 + 4 + 3 6 + 3 9. మన కండిషన్ సాటిస్ఫై అయిందా? అయింది. సో, ఈ విండో లెంత్ని కంపేర్ చేస్తాం మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికంటే చిన్నదా? కాదు. సో, మన ఎగ్జిస్టింగ్నే ఉంచుతా. సో, నేను మళ్ళీ ఏం చేస్తే ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చా కాబట్టి ఈ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తా. రిమూవ్ చేసి చెక్ చేస్తా. 4, 3 మన కండిషన్ సాటిస్ఫై 7 ఎస్. సో, మన ఈ లెంత్ మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెంత్లో ఏది మినిమమో అది నేను స్టోర్ చేసుకుంటాం. సో, అప్పుడు మన లెంత్ అయితే లెంత్ ఈక్వల్ టు 2. సో, మనం ఏరియా మొత్తం ట్రావెల్ అయిన తర్వాత మన కావాల్సిన ఆన్సర్ ఎంత? 2. సో, ఇక్కడ మనం ఏం చేసాం? సింగిల్ ఇటరేషనే చేసాం. లైక్ ఒక్కసారి ఏరియా మొత్తం ట్రావెల్ చేసాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లాగా ఇట్లా ఎవ్రీ టైం చేసుకుంటూ రాలేం మనం. లైక్ n² టైమ్స్ చేయలే. మనం ఓన్లీ n టైమ్స్ చేసాం. దట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ n² నుంచి n అయింది. సో, ఈ రకంగా అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. లైక్ ఆప్టిమైజ్ సొల్యూషన్ ఎలా? మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడుతున్నాం? స్లైడింగ్ విండో కాన్సెప్ట్ వాడి లైక్ బెస్ట్ సొల్యూషన్ అయితే మనం రప్పియచ్చు. సో, ఇప్పుడైతే క్వశ్చన్ కోడ్ చూద్దాం. సో, ఇక్కడ కోడ్ చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేసాం? ఒక లెంత్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకు? దీనిలో మనం మినిమం స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను మ్యాక్సిమం వాల్యూ అవైలబుల్ అయితే దాన్ని ముందే స్టోర్ చేసుకుంటాను. సో, మనం ఇప్పుడు ఏం చేస్తాం? విండో క్రియేట్ చేయాలి. సో, నేను విండో క్రియేట్ చేస్తున్నా సచ్ దట్ L = 0 or E starts with 0. సో, ఇంత ఎగ్జాంపుల్ తీసుకోండి. 2, 3, 1, 2, 4, 3. L R ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మన ఇనిషియల్ సమ్ ఆఫ్ ది విండో అనేది 0. సో, నేను ఏం చేస్తా? ఈ సమ్ని యాడ్ చేసా. సో, మన విండో ఏమైంది? మన ఇనిషియల్ విండో సైజ్ ఎంత? 1. సో, నేను ఏం చేస్తా? చెక్ చేస్తాను మన సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెటా? కాదు. సో, నేను నెక్స్ట్ ఏం చేస్తా? మళ్ళీ విండోని పెంచుతా. ఇప్పుడు మన R ఇక్కడికి వచ్చింది. మన విండో ఏమైంది? 2, 3. సమ్ ఎంత? 5. గ్రేటర్ దెన్ టార్గెటా? కాదు. మళ్ళీ నేను ఏం చేస్తా? విండోని పెంచుతా. R ఇక్కడ వచ్చింది. మన విండో ఇక్కడికి ఎక్స్టెండ్ అయింది. సమ్ ఎంత? 2, 3, 1. గ్రేటర్ దెన్ టార్గెటా? కాదు. మళ్ళీ విండో పెంచుతాను. R ఇక్కడ వచ్చింది. మన విండో సైజ్ పెరిగింది. సో, ఇప్పుడు సమ్ ఎంత? 2 + 3 + 1 + 2 దట్ ఈస్ 8. రైట్? 8. సో, ఇప్పుడు మన టార్గెట్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఈ వైల్ లూప్లో ఎంటర్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా? మనకు కావాల్సిన కండిషన్ అయితే సాటిస్ఫై అయింది కాబట్టి నేను విండోస్ తగ్గించడానికి ట్రై చేస్తాను. సో, మన లెంత్లో మన ఇప్పుడు కరెంట్ విండో లెంత్ స్టోర్ చేసుకొని మినిమం తగ్గిస్తున్నా. ఈ లెఫ్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఇక్కడ రప్పిస్తున్నా. ఇక్కడ రప్పించిన తర్వాత నేను ఏం చేస్తాను? చెక్ చేస్తా. ఈ కరెంట్ సమ్ ఎంత? 3 + 1 + 2 ఎంత? అది 6. సో, మళ్ళీ చెక్ చేస్తుంది. వైల్ లూప్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ చెక్ చేసి 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో, నాట్ సాటిస్ఫైడ్. సో, నెక్స్ట్ ఏం చేస్తుంది? మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో మన విండో సైజ్ పెంచుతున్నా. సో, R ఇక్కడ వస్తుంది. చెక్ చేస్తున్నా. 3 + 1 + 2 + 4 10. కండిషన్ సాటిస్ఫైడా? ఎస్. అంతే కదా. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో, నేను ఏం చేస్తున్నా? ఈ లెంత్ని ఏది మినిమం అది స్టోర్ చేసుకునే లెంత్ వేరియబుల్లో ఈ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. సో, ఈ రకంగా ఎవ్రీ ఇటరేషన్ చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేస్తా. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రిమూవ్ చేస్తా. సాటిస్ఫై అవ్వకపోతే యాడ్ చేస్తాం. సో, ఇలా ఎరే మొత్తం ట్రావెల్ అయిపోయిన తర్వాత సింగిల్ ఫర్ లూపే వాడుతున్నాను చూడండి. ఇక్కడ సింగిల్ ఫర్ లూపే వాడుతున్నాం కాబట్టి ఎరే మొత్తం ట్రావెల్ అయిన తర్వాత నేను చెక్ చేస్తా. ఈ కండిషన్ ఏంటి అంటారా? సపోజ్ మన ఎరే మొత్తం ట్రావెల్ అయ్యి మనకు ఒక్క సబ్ ఎరే కూడా దొరకలేదు. అప్పుడు మన ఇనిషియల్ వాల్యూ ఉంటుంది కదా, ఫ్లోట్ మన మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాను. ఆ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది లెంత్. బట్ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి? ఒక్క సబ్ ఎరే కూడా దొరకకపోతే వీ షుడ్ రిటర్న్ 0. సో, నేను ఈ కండిషన్ రాసుకొని రిటర్న్ 0 చేస్తున్నాను.
ఎల్స్ మనకి ఏదో ఒక సబ్ ఎరే దొరికింది విచ్ సాటిస్ఫైస్ అవర్ కండిషన్. సో నా లెంత్ని అయితే రిటర్న్ చేస్తాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక టైం కాంప్లెక్సిటీ ఏంటి, సింగిల్ ఫర్ లూప్ కాబట్టి సో టైం కాంప్లెక్సిటీ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ ఎన్. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఇది సింగిల్ వేరియబుల్ సింగిల్ వేరియబుల్ సింగిల్ వేరియబుల్, ఓన్లీ సింగిల్ వేరియబుల్ తీసుకుంటాం కదా మన స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్ 1. ఇదేమో లీనియర్, ఇదేమో కాన్స్టెంట్. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.